ఏంటంటే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందనా లేకపోతే గనక మంచి చేద్దామన్నా చెడే చేయడం 2021-22లో కేంద్ర ప్రభుత్వం లెదర్ పార్కుల ఏర్పాటుకి రాష్ట్రానికి చక్కటి అవకాశం కల్పించింది. 6 కోట్ల రూపాయలు ఒక్కొక్క పార్క్ ఇస్తానంది. మొత్తం 12 కోట్లు రాష్ట్రానికి కేటాయించింది. వీటితో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎడవల్లి ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరులో మినీ లెదర్ పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు దానికి సంబంధించి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అంతకుముందు దీంట్లో మళ్ళీ మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి. యాక్చువల్గా ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి చంద్రబాబు గారి అధికారంలో 2001-3లో చర్మకారుల ఉపాధికి పెద్దపీట వేస్తామంటూ అప్పట్లో 72 చోట్ల లెదర్ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అది ఏనాడు చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం మొన్న 2021-22లో చెప్పినప్పుడు ఈ 2 ప్లేసెస్ని ఎంపిక చేశారు. అది పూర్తి కాలేదు. ఇప్పుడు అది పూర్తి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎడవల్లిలో నిర్మించినటువంటి లెదర్ పార్క్ అక్కడ ఒక షెడ్డుతో పూర్తయిపోయి ఆగిపోయింది. ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాచర్ల మండలం ఎడవల్లిలో లెదర్ పార్క్ ఏర్పాటుకి 2003లో 27.18 ఎకరాలు కేటాయిస్తే అక్కడ 2 కోట్లతో కార్మికుల ఇళ్ళు, పాఠశాల, ఇతర సౌకర్యాలు కల్పించాలని అప్పట్లో నిర్ణయిస్తే 18 లక్షలతో షెడ్ నిర్మించి వదిలేశారు దాన్ని. తర్వాత అప్పట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు, వదిలేశారు. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలో అక్కడ రాష్ట్రంలో పోయిందంటే 2014 అధికారంలోకి వచ్చినా కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు తర్వాత జగన్ వచ్చాడు, జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి 5 నెలల్లో పార్కును పూర్తి చేసేందుకోసం ఇప్పుడు ఒప్పందం చేసుకుంటుంది. కానీ పనుల్లో ముందుకు అడుగు పడలేదు. నిర్మాణ డిజైన్ ఇవ్వాలని కాంట్రాక్టర్ని కోరుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. పార్కును అక్కడి నుంచి మరో చోటుకు తరలించాలని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పట్టుబడుతున్నారని, దీన్ని స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం.